నిజ జీవితంలో రామాయణ భారతాల కాన్సెప్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. మహాభారతంలో ఓ పక్కన అడవులకు వెళ్ళినటువంటిది ఏదైతే వారితో సహా ద్రౌపదితో సహా అడవులకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంలో ఆవేదన చెందినటువంటిది కుంతీమాత. తన బిడ్డల్ని హింసిస్తున్నటువంటి కౌరవుల పంచనే ఉండాల్సి వచ్చింది. నిత్య అవహేళనలు, అవమానాలు పడింది. అదొక నరకం. అదే సందర్భంలో దాన్ని పరిష్కరించడం ఆ చేతిలో లేదు. అలాగే రామాయణంలో చూసుకుంటే కైకేయి బాగానే ఉంది, కౌసల్య బాగానే ఉంది, సుమిత్ర బాగానే ఉంది చూడటానికి. కానీ కౌసల్య సొంత బిడ్డలే అడవికి వెళ్ళబడింది. అదే సందర్భంలో కైకేయి కుమారుడు ఆనాడు రాజ్య పట్టాభిషేకం, ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ చరిత్రలో అంటే ప్రతి చోట కూడా కుటుంబ వివాదాలు ఎక్కడికి వెళ్తాయి అన్నటువంటి దానికి సంబంధించిన అంశం. అట్లాగే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చిరంజీవి గారి భార్య పరిస్థితి ఏంటి? ఎందుకు అంటే ఓ పక్కన అల్లు అర్జున్ అంటే సొంత బ్రదర్ కొడుకే కదా అల్లు అర్జున్ని డిజోన్ చేసుకోవడంతో పాటుగా వెటకారం చేస్తా అల్లు అర్జున్ని దెబ్బతీయాలంటూ మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు అంటూ మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాలు చూడండి, అల్లు కుటుంబానికి సంబంధించి అల్లు అర్జున్ని ఎవరి అన్నటువంటిది ఒక స్టార్ క్యాంపెయిన్ లెవెల్లో జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఏంటి? ఇది $1 మిలియన్ ప్రశ్న.